దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడుందని బేటీ బచావో బడ్జెట్ కాదు, కూటమి బచావో బడ్జెట్ అని ఐద్వా జాతీయ నాయకులు టి జ్యోతి విమర్శించారు. కరీంనగర్లోని కోతి రాంపూర్ ప్రాంతంలోని ముకుందలాల్ మిశ్రా భవనంలో 4 రోజుల పాటు జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జాతీయ నాయకులు టి జ్యోతి మాట్లాడుతూ, పార్లమెంటులో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మహిళల్ని విస్మరించారని అన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళలపై వేధింపులు అధికంగా ఉన్నాయని, ఒక పక్క బేటీ బచావో అని చెప్తున్న నరేంద్ర మోదీ మణిపూర్ ఘటనలో మహిళలను వివస్త్రలం చేసి ఊరేగింపు చేసిన నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు కెఎన్ ఆశలత, మాచల్ర భారతి, సహాయ కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ఎన్ రత్నమాల, కె గీతారాణి, మధ్యల వినోద, నాగలక్ష్మి, బి అనురాధ, శశికళ, అహల్య, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపాధ్యక్షులు ద్యావ అన్నపూర్ణ, రోజారాణి, దేవేంద్ర, రజిత తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వము వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ధరలు తగ్గించడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని, ధరలు తగ్గించకపోగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని, నియంత్రణ చట్టాన్ని ఎత్తివేశారు. ఎత్తివేయటం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఇవాళ మహిళల్లో రక్తహీనత, పిల్లల పౌష్టికాహారంతో లక్షలాది మంది భారతదేశ వ్యాప్తంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం 125 దేశాల్లో చూసినట్లయితే 111వ స్థానంలో భారతదేశం ఉంది. ఉంటే కనీసం మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మాత్రం నిధులు తక్కువగా కేటాయించారు. మరోపక్క నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరిగిపోతూ ఉన్నాయి. అట్లాగే మహిళలపై దాడులు, హత్యలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది. అందుకే భవిష్యత్తులో మేము బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే ప్రజా వ్యతిరేక విధానాలు, మహిళా వ్యతిరేక విధానాలు అంటే మహిళలపై వేధింపులు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క వాళ్ళ ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, బాల్య వివాహాలు పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కర్తవ్యాలను రూపొందించి, ఉద్యమాలు రూపొందించి పోరాటాలు చేయడానికి, రాజకీయంగా చైతన్యం చేయడానికి మేము ఈ రాజకీయ శిక్షణ తరగతులు ప్రవేశపెట్టాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఒక పక్క అంటే కేరళలో విద్యా వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చూసినట్టయితే నేషనల్ హెల్త్ పాలసీలో జీడిపిలో 1.5% కేటాయించాలని చెప్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యానికి జీడిపిలో 0.3% కేటాయిస్తుంది. ఎంత అన్యాయమని మేము చెప్పదలుచుకున్నాం, మహిళలకు తెలియజేయదలుచుకున్నాం. మహిళాభివృద్ధి మాధ్యమం, మహిళా సాధికారత మాధ్యమం అంటున్నారు. కానీ మహిళల విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా 33% రిజర్వేషన్ చూడండి. 33% రిజర్వేషన్ అనేక సంవత్సరాలు ఐదుగా పోరాటం చేస్తే చట్టం తెచ్చింది. కానీ దాని అమలు మాత్రం చేయని పరిస్థితి. ఎంత అన్యాయము! దీని మీద మహిళల్లో చైతన్యం చేయడానికి, ఐక్య పోరాటాలు చేయడానికి మేము ఒక కర్తవ్యంగా తీసుకుంటున్నాం. అట్లాగే రాష్ట్రంలో కూడా ఇవాళ ఇళ్ల స్థలాలు లేవు, ఇండ్లు లేవు. ఇవాళ లేకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఇంటి నిర్మాణం కోసం బీసీలకు 5 లక్షలు ఇస్తానని చెప్తా ఉన్నారు, ఎస్సీలకు 6 లక్షలు సంతోషం. కానీ ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి. ఇంటి ఆర్థిక నిర్మాణం కోసము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి వాళ్ళని ఆదుకునే దిశలో ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో అది కూడా ఉద్యమాలని రూపొందించి పోరాటాలు చేయడానికి మేము సన్నద్ధమవుతాం. మరొక ఇప్పటికే ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన తర్వాత కనీసము తాళాలు ఇచ్చారు. కనీసం అక్కడ మౌలిక వసతులు లేవు, ఒక రోడ్డు లేవు, కరెంటు లేదు, అట్లాగే మంచినీళ్ళ సౌకర్యాలు లేవు. ఇట్లా ఇంట్లో పోయి నివసిస్తారు. కాబట్టి 700 కోట్ల రూపాయలు అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సంబంధించినటువంటి నిధులు 700 కోట్లు కేటాయిస్తే మౌలిక వసతులు కల్పించడానికి అవకాశం ఉంటుంది. అట్లా 700 కోట్లు వెంటనే విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని, అట్లాగే 6 గ్యారెంటీలు అమలు చేయాలని, 6 గ్యారెంటీలో కొన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, కొన్ని మహాలక్ష్మి పథకం ద్వారా కొన్ని అమలు చేస్తున్నారు, కొన్ని అమలు చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అని ఇవన్నీ చూసి భవిష్యత్తులో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మహిళలకు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు అమలయ్యే విధంగా కూడా మా ఉద్యమాలు రూపొందించుకుంటామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. విద్య, వైద్యం
ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ టీచర్లు తగ్గించే ఉద్దేశంతో లక్ష్యంతో పిల్లలు లేరనే పేరుతో 3-4 గవర్నమెంట్ స్కూల్స్ను కలిపి ఒకే స్కూల్ కింద మార్చుతూ ఉంది. ఈ గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్య తగ్గిపోవడం వల్ల మహిళలకు బాలికలకు ఇక విద్య అందనంత దూరం అయిపోతుంది. ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పటికీ ఆడపిల్లలు పంపేయడానికి తల్లిదండ్రులు వాళ్ళ ఆర్థిక స్థిరత కారణంగా సిద్ధంగా లేరు. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పుడే బాలికలకు విద్య అందించబడుతుంది. కాబట్టి విద్యుత్ కేటాయించే ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తీసుకోబోతుంది బడ్జెట్. విద్యుత్ కేటాయించే బడ్జెట్ ఇంకా పెంచాలి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. వైద్యం మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని సర్వే చేసి అనేక చోట్ల డాక్టర్లు అందుబాటులో లేవు, ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించి అందుబాటులో లేవు, వాటికి సంబంధించిన మందులు అక్కడ ఇవ్వట్లేదు. ఈరోజు ఆరోగ్య వ్యవస్థ మొత్తంగా ధ్వంసమైపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం కేంద్రీకరించాల్సింది కనీసంగా విద్య వైద్యం మీద కేంద్రీకరించడం ద్వారా మహిళలు ఆరోగ్యవంతంగా జీవించడానికి, పిల్లలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ పెంచాలి. మహిళలకు స్వయం సహాయక గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటికి లక్షకు వడ్డీ లేని రుణం ఇస్తానని సరే లక్ష కాదు అసలు దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మిగతా సంక్షేమ చర్యలకు సంబంధించి